నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అందరిలాగా హ్యాపీగా సాఫీగా అయితే కాలేదండి. ఒక్కో మంత్లో ఒక్కో ప్రాబ్లం వచ్చింది. నాకు వచ్చేవి కూడా ఎలా ఉంటాయంటే మాకు ఇలాంటివన్నీ లేవు, నీ దగ్గరే ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నట్టు ఉండే. 4th మంత్లో అనుకుంటా హెర్బ్స్ వచ్చింది. అదేనండి పెద్దవాళ్ళు చల్లుతాం అంటారు కదా, మంత్రం వేస్తే తగ్గుద్ది అని చెప్తారు. అది ఎలా ఉండిద్ది అనేసి పక్కన ఇమేజ్ యాడ్ చేశాను చూడండి. అప్పుడు బాగా ఇచ్చింగ్ వచ్చేసిద్ది. మనం అక్కడ గోకేసి ఇంకెక్కడైనా చేపెట్టామంటే అక్కడికి కూడా స్ప్రెడ్ అయిపోయిద్ది. అదైతే బొడ్డు చుట్టూ రాకూడదు అంటారు, బొడ్డుకు వస్తే చనిపోతారంటారు. అప్పుడు నాకు 4th మంత్ అని చెప్పాను కదా, ఇలాంటివన్నీ వినేసరికి నాకు చాలా భయం వేసేది. అది ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు స్నానం కూడా చేయలేదు. ఈ లోషన్ యూజ్ చేశానండి, దీనివల్ల అయితే చాలా మంచిగా రిలీఫ్ వచ్చింది. ఇదైతే మనం బాడీ మీద ఒక డ్రాప్ వేసుకొని ఎక్కడైతే ఉందో అక్కడ అది అబ్జర్వ్ అయిపోయేంత వరకు అయితే రబ్ చేయాలి. మనం చాలా తొందరగా రిజల్ట్ చూడొచ్చు. నేనైతే అలా చెయ్యక నాకు చాలా లేట్ అయింది. ఇలాంటి వింత విడ్డూర్యాలు అన్ని నాకే జరుగుతాయి, అదేంటో మరి. ఎవరికైనా హెర్బ్స్ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.